హలో నమస్తే, నేను మీ ప్రణీత. టాలీవుడ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ టాలీవుడ్లోని గొప్ప గొప్ప టెక్నీషియన్స్ని మీకు పరిచయం చేస్తున్న సిల్వర్ స్క్రీన్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మన స్టూడియోలో ఎవరున్నారు తెలుసా? నేను లేను మూవీ టీమ్ హీరో మనతో ఉన్నారు, హర్షిత్ గారు. మరి ఆయనతో నేను మాట్లాడేసి ఆ సినిమా విశేషాలు తెలిసేసుకుంటా. మరి మీరు కూడా ఆయనతో మాట్లాడాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. లుకింగ్ స్మార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే నేను బాగున్నానని చెప్తారేమో అని. ఓకే, లైక్ ఇది మీకు డెబ్యూ మూవీ కదా? అంటే ఆఫర్ ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇది నా సెకండ్ మూవీ. ముందు విత్ ద సేమ్ డైరెక్టర్ ముందు మూవీ చేశామండి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్, ఇందులో సోలో లీడ్. అంటే అన్నారు మీకు సెకండ్ మూవీ అయినా యాజ్ ఎ డెబ్యూ మూవీ బికాజ్ సోలో లీడ్ కాబట్టి. ఫస్ట్ చేసిన దానికి ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? విత్ డైరెక్టర్ కానివ్వండి, కో లీడర్స్ కానీ. లైక్ విత్ డైరెక్టర్ అంటే నాకు డైరెక్టర్తో ఒక 10 years నుంచి రిలేషన్ ఉంది. సో 10 years నుంచి రిలేషన్ ఉంది. ఫ్రెండ్స్, వేరే కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అనమాట డైరెక్టర్ గారు. సో ఆయన ఏంటంటే చాలా ఏది చేసినా అది స్టోరీ విషయంలో చాలా క్లారిటీ చాలా ఉంటుంది డైరెక్టర్కి. అండ్ హీ ఈస్ ద నైస్ పర్సన్. చాలా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మాకు ఆ విధంగా సింక్ అయింది. సో సెకండ్ మూవీ కూడా చేయగలం. అంటే ఈ సెకండ్ మూవీకి ఆడిషన్స్ తీసుకున్నారా, లేకపోతే దాంట్లో పర్ఫార్మెన్స్ చూసి తీసుకోవడం జరిగిందా? లేదండి. ముందు మూవీలో యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఎమోషన్ క్యారెక్టర్ చేశాను నేను. సో ఈ మూవీకి వచ్చేసరికి డైరెక్టర్ సడన్గా ఒకరోజు కాల్ చేశాడు, చేద్దాం మనము, ఇంకో మూవీ చేద్దాము, మెయిన్ లీడ్గా చేసే నువ్వు అని. సరే అని చెప్పేసి వెళ్ళి కలిశాను. స్టోరీ చెప్పాడు తను. యాక్చువల్లీ తనకి ఒక 7 stories నరేట్ చేశాడు. 7 stories నరేట్ చేశాడు. నాకు ఓకే అన్నీ బాగున్నాయి అనిపించాను. కానీ నాకు ఎక్కడో సరే అది చేయాలా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉంటే, సరే నెక్స్ట్ డే మార్నింగ్ పిలిచాడు, ఈ స్టోరీ చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఈ స్టోరీ విన్నాక ఒక 2-3 days వరకు హ్యాంగ్ ఓవర్లో ఉంటాయి. ఈ స్టోరీ అంతా బాగా నచ్చేసి చెప్పాను, ఇది ఏమన్నా చేద్దామా అంటే. యాక్చువల్లీ తను ఒక లీడింగ్ యాక్టర్స్తో చేద్దామని స్టోరీ తను ఫిక్స్ అయి ఉన్నాడు. పెద్దవాళ్ళతో రాసి పెట్టుకున్నాడు. ఐ థింక్ హీ నేరేట్ చేశాడు. మరి సో ఏంటంటే మాకున్న రిలేషన్ ప్రకారము ఈ స్టోరీ నాతో చేయాల్సి వచ్చింది తను. సో లైక్ ఆయన మీకు నరేట్ చేశారా? ఇది నరేట్ చేశాడు తను. మీరు కూడా లైక్ చేద్దాము అని మీరు అడిగారా? అంటే మీరే అన్నారు కదా పెద్దవాళ్ళతో చేద్దామని అనుకున్నారు వాళ్ళు అని. అనుకున్నాడు. ఏంటంటే తను నన్ను కంప్లీట్గా ముందు మూవీలో ఈ ఎమోషన్స్ అవి నా క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది. ముందు మూవీ మీ ఇద్దరం చేసిన మూవీ. సో ఏంటంటే ఈ మూవీలో చాలా షేడ్స్ ఉంటాయి. దానికి ఒక లవర్ బాయ్ లా, మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంటుంది. ఒక లవర్ బాయ్ లాగా, ఒక ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సెస్, మీకు డిఫరెంట్ షేడ్స్. యు ఫైండ్ ఆల్ ద ఫ్లేవర్స్. బట్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, మరి నేను లేను ఆ టైటిల్ ఎందుకు ప్రిఫర్ చేశారు? అంటే ఏమన్నా ఉందా దానికి రీజన్? ఉందండి. అది ఏంటంటే అది మీకు స్టోరీ చెప్పాల్సి వస్తుంది ఆ టైటిల్ గురించి. ఓకే, స్టోరీ వద్దులేండి, స్టోరీ నేను అడగను. స్టోరీ చెప్పేశారు అనుకో, ఇప్పుడు మీ డైరెక్టర్ వచ్చిన టైటిల్ ఇస్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ద స్టోరీ. ఓకే, అందుకు యాక్చువల్లీ ఇది
జానర్ సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, సైకలాజికల్ థ్రిల్లర్. మరి సైకలాజికల్ థ్రిల్లర్, ఆ థ్రిల్లర్ ఏంటో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. యా షూర్. హలో. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ పేరు? సూరజ్. సూరజ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా నుంచి. నిజాం. మరి రోజు మన స్టూడియోలో హర్షిత్ గారు ఉన్నారు, తెలుసా? తెలుసు తెలుసు. మరి మాట్లాడతారా? వద్దొద్దు, నేను ఇవ్వను మీకు ఆయనతో మాట్లాడడానికి. మీరు ముందు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి. ఓకే ఓకే. హలో. హలో, టీవీ వాళ్ళు మ్యూట్ చేశారా? ఇప్పుడు గుడ్ బాయ్ అన్నమాట మీరు. ఇప్పుడు మాట్లాడండి. హలో. హలో సూరజ్ గారు, చెప్పండి సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఫైన్ అండి, బాగున్నాను. సార్ మీ సినిమా గురించి ఎట్లా, ఎన్ని డేస్ ఆడాలా, ఎన్ని డేస్ ఆడుతుందండి? అది జనాలు డిసైడ్ చేస్తారండి. ట్రైలర్ చూసారండి మీరు? ట్రైలర్ చూసారా మీరు సినిమాది? చూడలేదు సార్. ఎలా అనిపించింది? చూడలేదా? చూడలేదా? ఓకే, చూడమని చెప్పండి. చూడండి, మంచి వ్యూవర్షిప్ ఉంది. వి గాట్ ద గుడ్ రిపోర్ట్స్ రిగార్డింగ్ ద ట్రైలర్ అండ్ లిరికల్ వీడియోస్. హలో. హలో, చాలా స్లో అయిపోయారు, స్నాక్స్ తినలేదు అనుకుంటా. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు బాగా స్నాక్స్ తిని కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అయినట్టున్నారు. అండ్ అలానే లైక్ ఈ మూవీ విషయానికి వచ్చేటప్పటికి మీరే అన్నారు వేరే వాళ్ళకి నెరేట్ చేశారు, అండ్ అలానే మీరు ప్రపోజ్ చేశారు లైక్ ఇది చేద్దాము అని అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? అంటే ఆయనకు ఆల్రెడీ వేరే వాళ్ళతో చేయాలని ఉంది కాబట్టి. యాక్చువల్లీ ఆ క్యారెక్టర్లో ఫస్ట్ నన్ను చూడలేదు తను. సరే, ఒక 1 వీక్ ట్రావెల్ చేసాము ఈ స్టోరీ విషయం డిస్కషన్స్. సో ఆయనకు అర్థమైపోయింది, సో నేను సెట్ అయిపోతాను ఈ క్యారెక్టర్ అనేసి అలా చేశాను. అలా చేశారు, సెట్ అయిపోతుంది అనిపించింది కాబట్టి చేశారు. చాలా సింపుల్ గా లాస్ట్ లో అలా చేశాను. ఓకే, మరి చూసాం కదా టీజర్ అయితే. నాకైతే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ లా అనిపించింది, అలానే కొత్తగా ఉంది, బాగుంది కూడా. అండ్ అలానే లైక్ సైకలాజికల్గా మీరు ఇందాక చెప్పారు సైకలాజికల్ థ్రిల్లర్ అని, అండ్ అలానే అర్థం అవుతుంది కొంచెం సైకలాజికల్ పాయింట్ని కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా యూత్కి ఏమన్నా? అంటే యూత్ని దృష్టిలో పెట్టుకుని తీసారా? అవునండి, యూత్కి కావాల్సిన ప్రతి కమర్షియల్ ఎలిమెంట్ వీటిలో ఉంటుంది, మూవీలో ఉంటుంది. బేసిక్గా ఏంటంటే మేము డీల్ చేసినటువంటి పాయింట్ వరల్డ్లో ఎవరు చేయలేదు. ఆ పాయింట్ మీద ఎవరు మూవీ చేయలేదు, ఏది రాలేదు ఇంతవరకు. ఇప్పటివరకు రాలేదు కాబట్టి ఒక్కొక్క కొత్త దాన్ని ఎలివేట్ చేయడానికి ఈ మూవీ తీసుకొచ్చేసారా? ఓకే. అండ్ అలానే లైక్ ఎప్పుడైతే మీరు అన్నారు కదా సైకలాజికల్ థ్రిల్లర్ అని, ఇప్పుడు ప్రెజెంట్ అందరికీ కూడా కామెడీ కానివ్వండి, ఎమోషన్ కానీ అన్నీ కావాలి. లైక్ చూసినప్పుడు అన్నీ ఇష్టంగా చూస్తారు. యాజ్ కామెడీ లేకపోతే బోర్ ఫీల్ అవుతున్నారు. సో దీంట్లో ఆ థ్రిల్లింగ్ కోసం కామెడీ కూడా ఉంటుందా? మీరు ట్రైలర్లో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అవును, స్టార్టింగ్ ఎమోషన్స్ చూసాను, దాంట్లో ఎమోషన్స్, ఫిజికల్ లైక్ సైకలాజికల్ గా కూడా కొన్ని ఎలిమెంట్స్ డైలాగ్స్ లో తెలుస్తున్నాయి. అందుకనే అడుగుతున్నాను, కామెడీ వైజ్ గా కూడా ఉంటుందా అని. అన్ని ఉంటాయండి, అన్ని జానర్స్ ని తీసుకున్నారా? అన్ని టచ్ చేస్తూ చేసాం. ఓకే. అండ్ లైక్ అన్ని టచెస్ చేశారు కాబట్టి మీకు ప్రతి జానర్ లోనూ లిటిల్ బిట్ టచ్ అయితే ఉంటుంది, ప్రతి సీన్ లోనే ఏదో ఒక దాంట్లో టచ్ అయి ఉంటుంది. మరి మీకు బాగా నచ్చిన జోనర్ ఏంటి యాజ్ మూవీ పరంగా? ఇది అంటే ఇది కంప్లీట్ గా ఇది థ్రిల్లర్ అండి, సైకలాజికల్ థ్రిల్లరే. జస్ట్ మనం ఏంటంటే ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, అవి ఇంగ్రీడియంట్స్ లా యాడ్ చేసాం మనం. బోల్డ్నెస్ కానివ్వండి, కామెడీ, యాక్షన్ అన్ని ఇంగ్రీడియంట్స్ లా యాడ్ చేసాము. బేసికల్లీ ఇది సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే.
అంటే నేను చూసిన దాని ప్రకారం నాకు అర్థమైంది అడుగుతున్నాను. టీజర్ చూసిన దాని ప్రకారం దాంట్లో అన్నారు నేను లైక్ మనంలో ఇక నేను లేను నువ్వు ఉన్నావు అని. అంటే మీరు అక్కడే ఉన్నారు కదా. యాక్చువల్లీ డైలాగ్ ఏంటంటే మనం అనే పదంలో నేను లేను నువ్వే ఇక నువ్వే ఉన్నావు. అది మీకోసం మీరే పోరాడుతున్నట్టు అలా అనిపించింది నాకు టీజర్ చూస్తున్నప్పుడు. యాజ్ ఐఎమ్ రైట్? సమ్వాట్ గుడ్. ఓకే పర్వాలేదు, నాకు కూడా బ్రెయిన్ ఉందని నాకు అర్థమైంది. ఓకే లైక్ నాకు అర్థమైనంత వరకు ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్ జానర్ అయితే, కంప్లీట్లీ డిఫరెంట్. మీరు అన్నారు ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఎలిమెంట్ అని. ఆబ్వియస్లీ నాకు అది చూసినప్పుడు అర్థమైపోయింది. అండ్ అలానే అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ మూవీ వైజ్గా కాకుండా షూటింగ్ వైజ్గా వెళ్దాం. లైక్ షూటింగ్లో ఎంత కష్టపడి చేస్తామో అంత ఇష్టపడి అంత ఎంజాయ్ చేస్తూ కూడా చేస్తాం. షూటింగ్ అనగానే ఫన్ ఉంటుంది. లైక్ ఎంత ఎమోషన్ సీన్ అయినా ఆ బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఫన్ ఎంజాయ్ చేస్తాం ఆబ్వియస్లీ. అలాంటి మీ ఫన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా బాగా గుర్తున్న మెమొరీ? ఎస్. ఈ ఎమోషన్ సీన్ చేస్తున్నప్పుడు చాలా ఏంటంటే మూవీలో సాంగ్స్ కూడా 2 ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ రిపీటెడ్గా వినేవాడిని. సో నేను ఆ క్యారెక్టర్లో ఉండడానికి నేను ఆ సాంగ్స్ వినేవాడిని ఎక్కువ. డైరెక్టర్ గారు నాకు ఇచ్చాడు పర్సనల్గా సాంగ్స్. ఆ సాంగ్స్ వింటూ ఫుల్ ఆన్ ఎమోషన్స్లో ఉన్నాను. యా, షూట్ జరుగుతున్నప్పుడు మీకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు కూడా వింటూ ఉండేవారా? ఈ ఎమోషన్ సీన్స్ ఎప్పుడు ఉన్నప్పుడు ఆ లైటింగ్కి వాటికి వీటికి కెమెరా అడ్జస్ట్మెంట్ వాటికి టైం దొరుకుతుంది కదా. ఆ టైంలో కొంచెం ఆ బ్రేక్ టైంలో సాంగ్ విని కొంచెం క్యారెక్టర్లోకి ఇంకా లోపలికి దూరిపోవడానికి రాకుండా దూరి చేసుకోవడానికి సాంగ్స్ వింటూ ఉండేవారా? ఓకే. అండ్ లైక్ ఇంకొక విషయం అడగాలనుకుంటున్నాను. దానికన్నా ముందు ఒక కాలర్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడారు. హలో. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ పేరు? ఆకాష్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నిజామాబాద్. ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఏం చదువుతున్నావు? ఇంటర్. ఆకాష్, మరి ఈరోజు మన స్టూడియోలో హర్షిత్ గారు ఉన్నారు, తెలుసా? తెలుసు. చాలా ఎనర్జెటిక్ గా మాట్లాడుతున్నావు కానీ వాయిస్ మాత్రం స్లోగా వస్తుంది. మరి మాట్లాడేస్తావా ఆయనతో? మాట్లాడు. హాయ్ ఆకాష్. గుడ్ ఈవినింగ్. హలో, ఏంటండి? తినేసాము. ఒక డిఫరెంట్ క్వశ్చన్ తెలుసా, ఎవరు అడగలేదు. ఏంటి స్నాక్స్ తిన్నామని అడుగుతున్నారా, మీరు లంచ్ చేసామని అడుగుతున్నారా? ఈ టైంలో లంచ్ కాదండి, స్నాక్స్ చేస్తాం కదా. ఇంకైతే తినలేదు స్నాక్స్. ఇది అవగానే వెళ్ళి తినేస్తా. సినిమా గురించి చెప్పండి ఆకాష్. హలో, చెప్పండి ఆకాష్. నేను ట్రైలర్ చూసావా? ఇప్పుడు టెలికాస్ట్ అయింది టీజర్, చూసావా అది? మరి అది ఎలా అనిపించింది? బాగుంది. మరి ఆ విషయం నాతో కాదు ఆయనతో చెప్పు. చెప్పు ఆకాష్, ఎలా అనిపించింది? ఓకే. సినిమా ఎప్పుడు రిలీజ్? త్వరలోనే అనౌన్స్ చేస్తాము. డేట్ అనేది అనౌన్స్ చేస్తాము. ప్రస్తుతానికి సెన్సార్ వర్క్ లో ఉంది. మరి ఆకాష్, ఫస్ట్ టైం కదా కాల్ చేయడం, అందుకే ఏం మాట్లాడట్లేదు, లేకపోతే నీకు అలవాటు అయిపోతుంది నాతో. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఈసారి కాల్ చేసినప్పుడు అయితే చక్క మాట్లాడేసేయాలి, ఓకేనా? థ్యాంక్ యూ. అండ్ ఇందాక అన్నాను ఒక విషయం అడగాలని చెప్పేసి. అపార్ట్ ఫ్రమ్ ఇవన్నీ వదిలేస్తే మీరు స్టార్టింగ్ మూవీస్కి రావాలనే వచ్చారా, లేకపోతే అంటే కొంతమంది ఎలా అంటే యాక్టర్స్ అవ్వాలని వస్తారు, కొంతమంది లేకపోతే ఏదో అవుదామని యాక్టర్స్ అవుతారు, అలా ఉంటుంది కదా. మీరు ఏమవుదాం, లైక్ యాక్టింగ్ బాగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చారా? అండి,
యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవ్వాలని వచ్చారు. అంటే లైక్ కొంతమంది హీరోయిన్స్ కానివ్వండి హీరోస్ కానీ చెప్తారనమాట, మేము ఇది కాదు ఇది అవ్వాలని, అపార్ట్ ఫ్రమ్ లైక్ ఎలా అంటే అన్ఫార్చునేట్లీ దీంట్లోకి వచ్చేసామని. అలా ఏం రాలేదన్నమాట. లేదు ఫార్చునేట్ గానే వచ్చారా? ఫార్చ్యూన్ ఆయిల్ కూడా వేసుకున్నారా దాంట్లో? ఓకే, లైక్ బాగా చెప్పారు, ఫార్చునేట్గా వచ్చానని. ఓకే, అండ్ ఈ జర్నీలో మీరు వచ్చే జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? యాక్టర్గా రావాలని ఎప్పుడు అనిపించింది? ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? ఒక 2014. అప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ ఇది 2019. లైక్ 19లో మీ డెబ్యూ స్టార్ట్ అయింది. ఇన్ని ఇయర్స్ ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంటే కష్టాలు ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, కష్టం ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరికి తెలీదు సక్సెస్ వచ్చే వరకు కూడా. మరి మీరు ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఇక్కడికి వచ్చేసారు, దీని వెనకాల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఉంటాయండి, ప్రతి ఫీల్డ్లో ఉన్నాయి కదా కష్టాలు అనేవి ఉంటాయి. అంటే దీంట్లో ఇంకొంచెం కష్టపడాలి. ఎవరు కూడా నేను అవుతాను అంటే ఛాన్స్ ఇచ్చేయారు, దీంట్లో ఇంకొంచెం కష్టపడాలి. దానికి మీరు లైక్ ఎవరి దగ్గరన్నా ఉండి వర్క్ ఇన్ ద సెన్స్ లైక్ అన్నారు 10 years నుంచి ఫ్రెండ్ నాకు డైరెక్టర్ గారు అని చెప్పేసి, ఆ మూవీకి ఆ ఛాన్స్ ఎట్లా వచ్చింది అంటే ఎవరి ద్వారా? చెప్పాను కదా, నాకే డైరెక్టర్ గారికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, మ్యూచువల్ ఫ్రెండ్. ఓకే, అతని ద్వారా డైరెక్టర్ పరిచయం అయ్యి జర్నీ ట్రావెల్ అవుతూ వచ్చాము. సో ఏంటంటే మేము బాగా సింక్ అయిపోయి ఓ మూవీ చేసాము. తర్వాత కొంచెం గ్యాప్ తీసేసుకొని మంచి స్టోరీతో చేయాలని వెయిట్ చేస్తున్నాం. మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. మంచి స్టోరీ మన తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి, ఒక డిఫరెంట్ జానర్, ఇంకా కంప్లీట్ కామెడీ కూడా ఉంటుంది దీంట్లో. అండ్ అలానే లైక్ మీరు అన్నారు అన్ని జోనర్స్ని అన్ని లైక్ స్పైసెస్లా ఇంగ్రీడియంట్స్లో వేసామని. మరి రెగ్యులర్ మూవీస్కి మిగతా మూవీస్కి దీనికి ఆ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ఈ నేను లేని మూవీ స్క్రీన్ ప్లే చాలా ఇంటెలెక్చువల్గా ఉంటుంది. డైరెక్టర్స్ ఓన్ బ్రెయిన్ చైల్డ్. ఓకే, తను 2 years బ్యాక్ ఈ పర్టికులర్ పాయింట్ మీద చాలా రీసెర్చ్ చేసి ఆ స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది. ఓకే, అంటే ఈ కాన్సెప్ట్ కోసం తను రీసెర్చ్ చేశాడు, చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉంది మూవీ. ఓకే, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ రీసెర్చెస్? అంటే మొన్న ఒక మూవీ వాళ్ళ ఏంటది జెస్సీ మూవీ వాళ్ళు వస్తే రీసెర్చ్ చేసా అంటే ఇవి ఉంటాయి కదా శ్మశానాలు, అట్లకి కూడా వెళ్ళి రీసెర్చ్ చేశారంట. అలాంటి రీసెర్చెస్ కూడా జరిగినాయా కొంచెం హారబుల్గా? లేదు, అతను డైరెక్టర్ గారి గ్రౌండ్ వర్క్ నేను చెప్పకూడదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆయన ఉంటే ఆయన చెప్తారు కంపల్సరీ. మళ్ళీ సక్సెస్ మీట్ లో మేము ఆయనతో కలవాలి. చూసాం కదండి, సాంగ్ అయితే అద్దరిపోయింది, నాకైతే చాలా బాగా నచ్చింది. టైటిల్ సాంగ్ అనుకుంటా కదా ఇది, నేను లేను 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 అని నేను పాడితే అది వద్దొద్దు, నేనే వినలేను. బట్ ఆబ్వియస్లీ చాలా బాగుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్స్ గురించి మాకు చెప్పేస్తారా? మ్యూజిక్ డైరెక్టర్ ఆశ్రిత్ అండి. ఓకే, ఆశ్రిత్ డిఫరెంట్ నేమ్. ఒక పక్షి పేరు పెట్టేసుకున్నారు ఆయన అయితే. బట్ మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ ఆబ్వియస్లీ మ్యూజిక్ గురించి డైరెక్టర్స్తో ఎక్కువ మాట్లాడాలి, కానీ మ్యూజిక్ నచ్చింది కాబట్టి మీకు కూడా ఒక చిన్న క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఒక 2 songs రిలీజ్ అయినాయి కదా, మీకు బాగా ఇష్టమైన సాంగ్ ఏంటి? నా ఫేవరెట్ సాంగ్ టైటిల్ సాంగ్ నేను లేను. ఇదేనా? నాకు అర్థమైపోయింది మీరు ఎమోషనల్ సాంగ్స్ వింటాను అనగానే. అంటే బాగా ఎమోషనల్ జోనర్ ఇష్టపడతారా? అట్లేం కాదు, నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎమోషన్ జానర్ చేశాను, నెక్స్ట్ తర్వాత కామెడీ చేయొచ్చాము, మరి కామెడీ జానర్. ఓకే, అంటే లైక్ నార్మల్గా ఇది ఈ కాన్సెప్ట్ కాకుండా ఏమన్నా చేయాలి అంటే ఏ కాన్సెప్ట్ చేసేవారు? ఇన్ కేస్ ఇది కాకుండా ఏ జానర్కి ప్రిఫర్ చేసేవారు? ఇప్పుడైతే ఇదే చేశాను కదా అండి, వేరేదేం అనుకోలేదు. అది అనుకున్నప్పుడు ఏమని చెప్తాను. అంటే అలా కాదు, ముందు అంటే ఈ కథ వినక ముందు ఎలాంటి జానర్ చేయాలి అనే ఒక థాట్ ఉంటుంది కదా, అలా అదే చెప్పాను కదండి, నేను ఒక రొటీన్ స్క్రిప్ట్స్ రొటీన్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్ చేద్దాం అనుకున్నారు.
దానికోసమని ఇది చెప్పగానే ఓకే చేసేసుకున్నారు. ఓకే. అండ్ అలానే మీకు డైరెక్టర్ గారు నెరేట్ చేసినప్పుడు స్టోరీ అండ్ అలానే ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ డన్, సెన్సార్స్ వర్క్స్ జరుగుతున్నాయి, అంతా అయిన తర్వాత మీకు ఆయన ఎలా చెప్పారో అలాగే ప్రెజెంట్ చేశారా అని అనిపిస్తుందా? అంత మించి ప్రెజెంట్ చేశాడు. నాకు 100% చెప్తే తను 200% ని ప్రెజెంట్ చేశారు. 500% ప్రెజెంట్. 500. ఓకే. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ అవుట్పుట్. ఓకే. అవుట్పుట్ చూసారా మీరు? చూసానండి. నచ్చిందా బాగా? బాగుంది. లైక్ ఎలా అంటే రిలీజ్ అయ్యాక అడగాల్సిన క్వశ్చన్ ఇది, బట్ నేను ఇప్పుడే అడుగుతాను. ఏంటంటే కొంతమంది యాజ్ ఎన్ని సినిమాల్లో చూసుకున్నా యాజ్ ఎ సోలో డెబ్యూ మనల్ని మనం స్క్రీన్ మీద చూసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు, ఆ ఫీలింగ్ వేరు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంత స్క్రీన్లో ఇంకా రాకపోయినా యాజ్ ఎ మానిటర్ వైజ్గా చూసారు కదా, ఎలా అనిపించింది? బాగుందండి. ఆ ఫీలింగ్ చాలా చెప్పలేని ఫీలింగ్. ఓకే. మరి చెప్పలేని ఫీలింగ్ గురించి నేను ఇంకేం అడగలేదు, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతా. దానికన్నా ముందు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడారు. హలో తమ్ముడు, ఎలా ఉన్నావు? నీ పేరు? హంసరాజా? అనుష్రాజ్. ఓకే. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఓకే. మరి ఈరోజు మన స్టూడియోలో ఎవరున్నారో నీకు తెలుసా? ఎస్, చూసేసావు కదా. మరి టీజర్ గురించి ఆయనకి చెప్తే ఆయన ఇంకా ఖుష్ అవుతారు. మాట్లాడు. హాయ్ అనుష్రాజ్, ఎలా ఉన్నావు? స్నాక్స్ తిన్నావా? చెప్పండి అనుష్రాజ్, చెప్పండి. స్నాక్స్ తిన్నారా మీరు? లేదు, తర్వాత తినేస్తాను. ఈ షో ఏమైనా తినేయాలి. ట్రైలర్ చూసాను. ఓకే, థ్యాంక్ యూ. హలో, మరి నచ్చింది అన్నావు కదా, మీ ఫ్రెండ్స్కి చూపించావా? అనుకుంటున్నా. మరి రిలీజ్ ఎప్పుడైనా అడగవా? ఏంటి తమ్ముడు, అడుగు మరి. తమ్ముడు, త్వరలోనే ఉంటుంది రిలీజ్ డేట్, మీకు త్వరలోనే అనౌన్స్ చేస్తా. ఓకే. మరి చాలా చక్కగా మాట్లాడేసా, ఎంజాయ్ఫుల్గా. సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రం తప్పకుండా నీ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళిపో, ఎంజాయ్ చేసేయి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బాగా మాట్లాడారు కదా. ఎలా లైక్ ఇలాంటి కాలర్స్ని రిసీవ్ చేసుకుంటున్నప్పుడు లైక్ అడగకుండానే చూసేసాను చాలా బాగుందని ఎగ్జైటింగ్గా చెప్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది కదా. కానీ తను చూసాడు కదండి, చూసాడని చెప్తాను. అదే చెప్తున్నా, చూసాను. మనం అడగక ముందే నేను చూసా టీజర్ అని చెప్తున్నాడు. అంటే మనం అడగకుండానే ఆ ఎగ్జైట్మెంట్ బాగుంటుంది అంటున్నా. చూసాం కదా ఇంకొక సాంగ్ అయితే చాలా బాగుంది. దాంట్లో లైక్ నాకు బాగా నచ్చింది ఏంటంటే వాయిస్, హస్కీ వాయిస్. ఎవరిదా వాయిస్? గీతా మాధురి గారు. యా, ఆవిడకే కదా అంత హస్కీ వాయిస్ ఉంటుంది. నాకు అనిపిస్తుంది ఆవిడ కాదా అని కన్ఫర్మ్ అనమాట. గీతా మాధురి గారేనా నేను దాటి నుంచి అనుకుంటున్నా. లైక్ ఆ హస్కీ వాయిస్ అండ్ అలానే ఇలాంటి సాంగ్స్కి ఆవిడ వాయిస్ పర్ఫెక్ట్. మరి మీకు ఎలా అనిపించింది ఈ సాంగ్ విన్నప్పుడు? నాకు ఈ లిరిక్స్ ఈ సాంగ్లో లిరిక్స్ చాలా ఇష్టము. ఓకే. అండ్ ఈ సాంగ్ని గీతా మాధురి గారు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు. ఆవిడ వాయిస్తో ఆ మ్యాజిక్ అనేది మీకు వింటుంటే అర్థమవుతుంది. అండ్ అలానే లైక్ ఈ మూవీ షూట్ జరుగుతున్నప్పుడు డైరెక్టర్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ అలానే ప్రొడ్యూసర్ గారు యాజ్ కొంతమంది ప్రొడ్యూసర్స్ షూట్లోనే ఉంటూ ఉంటారు, మనకి ఇబ్బంది కలగకుండా. కొంతమంది కంఫర్ట్ ఫీల్ అవ్వడానికి వాళ్ళు వెళ్ళిపోతారు, మీకు కంఫర్ట్ ఫీల్ అవుతారని. అట్లా ప్రొడ్యూసర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ప్రొడ్యూసర్ కుమార్ గారు, ఆయన తిరుపతిలో ఉంటాడు. ఓకే, ఆయన అక్కడే ఉంటాడు. అంటే షూట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చి విజిట్ అయ్యి వెళ్తుంటాడు. కానీ సో ఏంటంటే ఆయన కొత్త హీరోని ఇంతే బడ్జెట్ పెట్టుకొని చేయాలి అన్న లిమిటేషన్స్ పెట్టుకోకుండా ఈ స్టోరీకి ఎంత బడ్జెట్ అవసరమైంది, ఈ పలానా సీన్ కంప్లీట్, ఈ సీన్స్కి ఇంత బడ్జెట్ ఉంటే సీన్స్ బాగా వస్తాయి అనేది స్టోరీ బట్టి బడ్జెట్
ప్లాన్ చేశాడు కానీ ఓకే నాకు ఎటువంటి లిమిటేషన్ పెట్టలేదు. కొత్త హీరో మీరు అంటే, చూస్తే మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా కంఫర్ట్ జోన్ కనిపిస్తుంది. ఇచ్చారు, Yeah, మీరు completely. చెయ్యండి, డెఫినెట్లీ నేను ఉన్నా చాలా మీకు వెనకాల comfort zone. అన్నట్టుగా చాలా కంఫర్ట్ comfort జోన్ zone. ఇచ్చారు మీకు. అండ్ అలానే లైక్ ఆయన వచ్చిన 2-3 days వాట్ ఎవర్ ఎన్ని రోజులు వచ్చినా ఆయన వచ్చినప్పుడు కూడా అలానే ఉండేవారా? క్లోజ్నెస్, ఆ ఫ్రెండ్లీ నేచర్ చాలా క్లోజ్ ఉండేవాళ్ళు. చాలా క్లోజ్ ఉండేవారా? అండ్ అలానే డైరెక్టర్ గారి గురించి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చెప్పాను కదా ఏంటంటే అది మాకి మోర్ దెన్ డైరెక్టర్ నాకు బ్రదర్ లాగా అనమాట. ఓకే, అన్నయ్య ఉంటూ ఉంటాను డైరెక్టర్ని. సో మాకున్న రిలేషన్ వల్ల మాకేంటంటే నాకు సెట్లో ఏమీ కష్టం అనిపించలేదు. ఏ సీన్ చేయాలని కూడా ఓకే అన్నయ్య కదా ఉండేది, ఓకే లెట్ ఇట్ గో అన్నట్టు ప్రతి సీన్ కంఫర్టబుల్గా చేశాను. లొకేషన్లో కానివ్వండి, అంటే నాకు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేవి కాదు. యూస్ టు డిస్కస్ చేసి ఈ అంటే యాజ్ ఎ బ్రదర్ అన్నారు కాబట్టి ఒక సీన్ చెప్పాలి అంటే తమ్ముడు ఇలా తమ్ముడు, ఇది ఇలా తమ్ముడు, అట్లా అట్లా అంత అలా ఎక్స్ప్లెయిన్ చేసేవారా మీకు ఏమన్నా? అంటే ఎలా అంటే నాకు నేరేట్ చేస్తున్నప్పుడే కంప్లీట్ గా స్టోరీ డీటెయిల్ గా చెప్పాడు నాకు. ఓకే, స్క్రీన్ ప్లే తో సహా చెప్పాడు. స్క్రీన్ ప్లే ఈ విధంగా తీసుకుంటున్నాం మనం, స్క్రీన్ ప్లే ఓకే డిఫరెంట్ జనర్ కాబట్టి కొంచెం ఇంటెలెక్చువల్ గా ప్లాన్ చేద్దాము. అండ్ అలానే లైక్ మీ ఫ్యూచర్లో లైక్ ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్స్ ఉంటాయి. అది లైక్ ఏ జాబ్లో చేసినా ఏ జాబ్ చేసినా దీంట్లో సీనియారిటీ పెరగాలి అన్నట్టుగా కొన్ని ఉంటాయి. అండ్ అలానే మీ వైజ్గా యాజ్ అన్ యాక్టింగ్ పరంగా ఎలాంటి మూవీస్ చేయాలని అనుకుంటున్నారు, ఎవరితో చేయాలనుకుంటున్నారు? అంటే యాజ్ కో యాక్టర్స్ కానివ్వండి, మల్టీ స్టారర్ అవ్వచ్చు, లేదా డైరెక్టర్స్, ఎలా ఒక డ్రీమ్ ఉందా వీళ్ళతో చెయ్యాలి అని అనుకున్నది? డ్రీమ్ అంటే ప్రతి యాక్టర్కి ఉంటుంది కదండి, పలానా డైరెక్టర్తో వర్క్ చేయాలి, పలానా హీరోయిన్తో చేయాలి అనేది బేసిక్గా అందరికీ ఉండే డ్రీమ్సే ఉన్నాయి నాకు. అలాగా నార్మల్గా ఒక మంచి యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనేది నా మంచి నాకు డ్రీమ్ అది. అంటే లైక్ ఈ పర్టికులర్ డైరెక్టర్తో వర్క్ చేయాలి అలా ఏం లేదు, ఎవరితో అయినా చేస్తారా? అంటే ఛాన్స్ వస్తే చేయాలని. ఛాన్స్ వస్తే అదే ఎవరితో ఛాన్స్ వస్తే? సో ఉన్నారు కదండి, రాజమౌళి గారు, ఓకే, పూరి జగన్నాథ్ గారు, ఓకే రాజమౌళి గారు, పూరి జగన్నాథ్ గారు, సుకుమార్ చాలా మంది లెక్క పెట్టుకోలేము మనం, అంతమంది ఉన్నారు ఆబ్వియస్లీ. అండ్ అలానే లైక్ వాళ్ళే కాకుండా కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఎవరు తీసుకొచ్చినా చేసేస్తానికి రెడీగా ఉన్నారు మీరు. అండ్ అలానే ఇప్పుడైతే ఒక ఫోన్ కాల్ ఉంది, మాట్లాడేసి తర్వాత మన కన్వర్జేషన్ని కంటిన్యూ చేద్దాం. హలో 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 ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఇందాక అన్నాను కదా లైక్ ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే సమ్ కంఫర్ట్ జోన్స్ ఉంటాయి అండ్ అలానే సమ్ క్రేజీ థింగ్స్ ఉంటాయి. మీరు బాగా క్రేజీ థింగ్ ఏమైనా చేశారా ఇన్ షూట్? అంటే ఇక్కడ చాలా సైలెంట్ గా కూర్చున్నారు, అడిగిన దానికి ఆన్సర్ చెప్తారు, వాట్ ఎవర్ మీకు క్రేజీ అనిపించిన థింగ్స్, లైక్ డైరెక్టర్ ని అచీల్ చేయడం, లైక్ ఒకటి జరుగుతున్నప్పుడు కెమెరాకి వెళ్ళి అడ్డంగా ఉండడం, అలాంటి చిన్న చిన్న క్రేజీ థింగ్స్, చిన్న చిన్న విషయాలు. మేబీ చేసి ఉండొచ్చు, నాకు గుర్తు చేసి ఉండొచ్చా? ఏంటండి నేను 5 అన్యాయాన్ని ఒప్పుకోను, నాకు చెప్పాలి ఇప్పుడు. గుర్తులే ఉండే, గుర్తులేవా? క్రేజీ థింగ్స్ అనే మర్చిపోకూడదు. ఇలాంటి నేను ఎంత బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాను తెలుసా క్రేజీ థింగ్స్ అంటే. నా అలాంటి వాళ్ళ కోసం అన్నా గుర్తుపెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం, బట్ గుర్తు తెచ్చుకోండి, నిదానంగా గుర్తు తెచ్చేసుకొని ఓకే నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీకు చెప్పేస్తాను తప్పకుండా. అండ్ అలానే మీ కో యాక్ట్రెస్ కానీ కో స్టార్స్తో కానివ్వండి, ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? బాగుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది బాగుంటుంది, మా పేరు అనేది ఆబ్వియస్లీ మానిటర్లో చూస్తేనే మాకు అర్థం, మంచిగా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మిగతా ఆర్టిస్టులు అందరూ ఒక కొత్త వాళ్ళ కాకుండా ఆల్రెడీ మూవీస్ చేసి
ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ లాగే బాగా పర్ఫామ్ చేశారు. ఓకే అంటే వాళ్ళు చేశారన్న కంటే డైరెక్టర్ వాళ్ళతో చేయించుకున్నాడు అనడం కరెక్ట్. ఓకే అండ్ అలానే లైక్ మీరు పర్ఫార్మెన్స్ జరుగుతున్నప్పుడు కానివ్వండి మీకు ఎనీ లైక్ సజెషన్స్ ఇంకా కొంచెం బాగా చేస్తే బాగుండు అలాంటి సజెషన్స్ ఎవరైనా ఇచ్చారా? డైరెక్టర్ గారు. డైరెక్టర్ గారు మీరు ఎవరికైనా ఇచ్చారా? నేను లేదండి. లేదు. ఓకే ఇన్ కేస్ ఎవరైనా చెప్తే తీసుకుంటారా పాజిటివ్గా? డెఫినెట్లీ అది నాకు అందులో పక్కా పాజిటివ్ నాకు యూజ్ అవుతుంది అనిపిస్తే నేను పక్కా తీసుకుంటాను. దట్స్ ద గుడ్ స్పిరిట్. చెప్పకూడదు అది. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి చెప్పిన ఈవెన్ ఎవరన్నా కామన్ ఆడియన్స్ కూడా ఇలా చేస్తే మీరు బెటర్ ఏమో అని ఒక ఐడియా లాంటిది ఇస్తే నాకు సో ఇఫ్ ఐ ఫీల్ అది నాకు యూజ్ అవుతుంది అనిపిస్తే కన్నా ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్. దీంట్లో నాకు ఒక విషయం అర్థమైంది, ఒకటి నేను చెప్తాను, అడగడం కాదు చెప్తాను. దానికన్నా ముందు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హాయ్ అండి, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, నన్ను అడగరా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? ఎస్ యాదగిరి గారు, ఎలా ఉన్నారు ఇప్పుడు చెప్పండి. బాగున్నారా? మరి ఈరోజు మన స్టూడియోలో హర్షిత్ గారు ఉన్నారు, మాట్లాడేస్తారా? మరి మాట్లాడండి. టీజర్ చూసారా అయితే? మరి ఎలా ఉంది, ఆ విశేషాలు ఏంటి, సాంగ్స్ ఎలా అనిపించాయి, మీకు నచ్చిందా నచ్చలేదా, మరి ఆయనతో చెప్పండి. హాయ్ అండి యాదగిరి గారు. గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? టీజర్ చూసారా అండి? ఎలా అనిపించిందండి? ఓకే థ్యాంక్ యూ. ఏంటండి టైటిల్ సాంగ్ బాగుందంటే లిరిక్స్ ఎవరు రాశారు? టైటిల్ సాంగ్ అండి, టైటిల్ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ రాశాడండి. మ్యూజిక్ డైరెక్టర్ ఆశ్రిత్. బ్రేకప్ సాంగ్ అని బ్రేకప్ సాంగ్ అట్లాంటిదే అండి, ఎమోషనల్ కైండ్ ఎమోషన్ అది. అర్చన అండి తన నేమ్. కన్నడ. హలో, లొకేషన్స్ హైదరాబాద్, కర్నూలు. కర్నూలు అండ్ హైదరాబాద్. ఓకే అండి, టీజర్ చూసారు, నచ్చింది కదా, మరి సినిమా తప్పకుండా చూడాలి. ఓకే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి, ఇలానే డైలీ కాల్ చేసేయండి, నేను చెప్పకర్లా మీరు చేసేస్తారు నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఫ్యాన్స్ కాదులేండి, మా టాలీవుడ్ ఫ్యాన్స్ వాళ్ళు, నాకు కాదు. అండ్ అలానే లైక్ ఫ్యూచర్లో ఎలాంటి కాంబినేషన్లో చేయాలనుకుంటున్నారు మూవీస్? ఎలాంటి కాంబినేషన్? యాజ్ డైరెక్టర్ పరంగా కానివ్వండి, లేకపోతే స్టోరీ పరంగా కానివ్వండి, ఎలాంటి కాంబినేషన్ ఎంచుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? కాంబినేషన్స్ ఇందాక చెప్పాను కదండి, కాంబినేషన్ అంటే మీరు అదే క్వశ్చన్ వేరేలా అడుగుతున్నారు. మరి కాదు, ఇందాక ఏం చెప్పారు, ఇది చేస్తున్నా కాబట్టి అది ఆలోచించలేదు అన్నారు, ఇప్పుడు అది అయిపోయింది కదా, ఇప్పుడు ఆలోచించారు. అది కాదండి, మీరు ఇందాక ఏ డైరెక్టర్ తో మీకు ఇష్టం అని అడిగారు, కాంబినేషన్ అడుగుతున్నారు. అంటే స్టోరీ వైజ్ గా ఇప్పుడు ఎలా అంటే ఈ స్టోరీ ఏంటిది లైక్ ఎమోషనల్ అన్నారు, ఇది అయిపోయింది, దీని తర్వాత లైక్ ఎలా అంటే మీ నుంచి మేము ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆ నుంచి ఒక డిఫరెంట్ మూవీస్, రొటీన్గా ఉండే స్టోరీస్ కాకుండా ఎంతో కొంచెం కొత్తదనం ఉండే కథ నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఆబ్వియస్లీ, అంటే ఇప్పుడు ఎమోషనల్లో ఒక డిఫరెంట్ జోనర్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, అలా వేరే జోనర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుంటారు. ఆ జోనర్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ స్టోరీ బేస్డ్ అంటారా? స్టోరీస్ విని నేను డిసైడ్ అవ్వాలి, అది ముందే చెప్పలేను కదా. ఓకే అండ్ అలానే ఈ సినిమాని లైక్ బోల్డ్గా కూడా చూపించారు కదా మాకు, దానికి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్లీ? అది ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఇంగ్రీడియంట్స్ లాగానే.
సో ఏంటంటే ఈ బోల్డ్నెస్ చూపించేసి ఈ బోల్డ్నెస్ వల్ల సినిమాకి కలెక్షన్ పెరుగుతాయేమో, సినిమా హిట్ అవుతుందనో దీంతో మేము చేయలేదు. ఒక ఎలిమెంట్ యాడ్ చేసాము అంతేగాని బేసిక్గా ఒక మూవీ జనాలకు నచ్చాలంటే ఓ మంచి కథ ఉండాలి, మంచి కథ ఉండాలి. డైరెక్టర్ అనే అతను ఈ ఎమోషన్ని ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి. అప్పుడు ఆడియన్స్ అనే వాళ్ళు మూవీ వాళ్ళకి నచ్చుతుంది మూవీ. ఆ ఎమోషన్ కనెక్ట్ చేస్తే డెఫినెట్లీ మంచి రిజల్ట్ ఉంటుంది. అంటే దీంట్లో లవ్ సీన్ ఉంది కాబట్టి ఆ ఇంగ్రీడియంట్ కూడా ఓకే లైక్ బోల్డ్గా చూపించినా ఓకే దానికి సింక్ అవుతుంది కాబట్టి తీసుకున్నారా? అవునండి, డెఫినెట్. ఓకే, యాజ్ ఎ లవ్ స్టోరీ లైక్ చేస్తున్నప్పుడు కానివ్వండి, లైక్ చెప్పారు ఇందాక యాక్షన్ మూవీ కూడా ఉంటుంది, లైక్ యాక్షన్ వైజ్గా కూడా ఉంటుందని. దీని విషయం కూడా మాట్లాడండి, ఎందుకంటే యాక్షన్ వైజ్ వచ్చేటప్పటికి ఫైట్స్ ఉంటాయి కదా, ఫైట్స్ చేశారా రియల్గానే, లేకపోతే రియల్ ఇన్ ద సెన్స్ ప్రాక్టీస్ చేశారా ముందు? జనరల్ రిహార్సల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా చేసాము. అది సరిపోయింది అంటారా? అంటే ముందు ఏమన్నా కరాటే బెల్ట్ తీసుకుంటారా? ఉందండి, మార్షల్ ఆర్ట్స్ ట్రైన్డ్. ఇందాటి నుంచి తెలుగులో మాట్లాడేస్తుంది, ఏమన్నా తెలుగులో మాట్లాడుతుంది. ఓకే, మా ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మూవీ గురించి కానివ్వండి? మూవీ గురించి ఈ డిఫరెంట్గా మూవీస్ చూసే వాళ్ళకి మా మూవీ అనేది హాట్ కేక్. ఓకే, డిఫరెంట్గా జానర్స్ ట్రై చేస్తూ ఇష్టపడే వాళ్ళకి, కొంచెం ఇంటెలెక్చువల్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మా మూవీ అనేది ఒక హాట్ కేక్ లాగా ఉంటుంది. ఓకే, దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాట్స్ అండ్ అలానే ఆల్ ద బెస్ట్. ఎంతో మంచిగా టీజర్ రన్ అవుతుంది, సాంగ్స్ నేనే చెప్పేసాను, నాకు ఆ సాంగ్ చాలా బాగా నచ్చింది, దానికి కంగ్రాట్స్. అండ్ అలానే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ, చూసారు కదండి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రావాలి అని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మంచి భోజనం పెడుతుంది అనమాట మనకి. ఆయన హాట్ కేక్ అని అలా చెప్పారు, నాకైతే ఫుల్ మీల్స్ ఆబ్వియస్లీ ఆల్ కైండ్స్ ఉంటాయి అనమాట. సో ఎంజాయ్ చేసేయండి మీరు కూడా, అండ్ మీరు కూడా ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి, మంచి మంచి సినిమాలు, మీకు మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ. మరి రేపు ఇలానే ఇంకొకరితో ఇదే షోలో కలిసేసుకుందామా? అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.